అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉండాలనే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,350 కోట్లతో ఏర్పాటు చేయబోయే 8,000 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ ఈరోజు పత్తికొండలో శంకుస్థాపన చేశారు. రాయలసీమను రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్ది కృషిలో భాగంగా నేడు మరో ముందడుగు పడింది. శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను తగ్గించామని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు మరింతగా ధర తగ్గాలంటే ఇలాంటి సోలార్ ఇలాంటిదే ప్రాజెక్టులను ప్రజలు ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనర్జీ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని, దాన్ని 4,800 మెగావాట్ల నుండి 12,000 మెగావాట్ల ఉత్పత్తిని పెంచి మొదటి స్థానంలో నిలబడాలనేదే తన కోరికన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల పెట్టుబడి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచాలన్న లక్ష్యంతోనే ఇక ప్రభుత్వ అధికారులు, పాలకులమంతా కలిసికట్టుగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన నేర్పిన పాఠాల ద్వారా రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మనమంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.